అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అట్లాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని, అలాగే ఎస్ఐడ్ యాక్ట్ చట్ట సవరణని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రైతు సంఘాల నాయకులు, అట్లాగే కార్మిక సంఘాల నాయకులు, అలాగే దళిత సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, అట్లాగే న్యాయవాదులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ సమస్య మీద ఈ నెల 31వ తారీఖున కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ధర్నాలో అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు, ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్ కోసం అని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నీతి ఆయోగ్ తయారు చేసిన ఈ మోడల్ అంటే టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మొదటగా దేశంలో ఇక్కడ అమలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ యాక్ట్ ని అమలు చేయడం కోసం రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తా ఉన్నారు. ఎప్పటికే సమగ్ర భూ సర్వేలో రైతులు, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చూపకుండా ఈరోజు అట్లాంటి సమగ్ర సర్వే పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాత ఈ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం. ఇప్పటికే రైతులు గాని, ప్రజలు గాని తమ భూముల మీద కానీ, తమ ఆస్తుల మీద ఉన్న హక్కుల్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులు సైతం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఏదైతే సివిల్ మ్యాటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కోర్టుల ద్వారా వెళ్ళి పరిష్కారం చేసుకున్నారు. రెవెన్యూ ద్వారా పరిష్కారం సమస్యలు కోర్టులు పరిష్కారం చూపిస్తా ఉన్నాయి. మరి కోర్టులకు వెళ్ళడానికి, కింద కోర్టులకు వెళ్ళడానికి వీలైన పద్ధతుల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజలు తమ హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి టైటిలింగ్ లేని భూములు చాలా ఉన్నాయి, పేదల స్వాధీనంలో ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం లాక్కుని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చెప్పేసి కుట్రలో భాగంగానే ఈ చట్టం తీసుకొచ్చింది. కాబట్టి ఇది ప్రజలకి, రైతులకి, అందరికీ నష్టం కలిగించే భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు అసైన్డ్ భూముల చట్ట సవరణ అంటే భూసేకరణలో పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదనే పద్ధతుల్లో ఈరోజు ఈ చట్ట సవరణ చేస్తా ఉన్నారు. ఇది కూడా చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలు, ఈ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలి, అట్లాగే అసైన్డ్ యాక్ట్ చట్ట సవరణ కూడా రద్దు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.